సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 26/3/2024 మంగళవారం, తిథి పాల్గొన బహుళ పాడ్యమి పగలు 2:56 వరకు ఉన్నది. తదుపరి విద్య నక్షత్ర హస్త పగలు 1:34 వరకు. తదుపరి చిత్త యోగం ధ్రువ రాత్రి 10:18 వరకు. కరణం కౌలవ పగలు 2:56 వరకు. వర్జన్ రాత్రి 10:26 నుండి 12:15 వరకు. దుర్ముహూర్తం పగలు 8:29 నుండి 9:18 వరకు. మరలా రాత్రి 10:58 నుండి 11:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు. అమృతకాలం ఉదయం 6:49 నుండి 8:37 వరకు. ఈరోజు విశేషం మంగళవారం, కుజ నక్షత్రం కావున ఈరోజు జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ కుజులు ప్రతికూలంగా కలవారు, అలాగే కుజదోషం కలవారు, కుజ దశాంతర దశలు ప్రతికూలంగా నడిచేటువంటి వారు ఈరోజు కందిపప్పు దానం చేసిన మంచిది. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు వంటివి చేసుకున్న శుభ ఫలితాలు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల్లో పురోభివృద్ధి కూడా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన, ఆరాధన వంటివి చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన రీత్యా కొంత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేసుకుంటే జరగగలదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరుగును. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి కొంత తక్కువగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. అలాగే వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. కుటుంబ సభ్యుల యొక్క మాట తీరుతో కొంత ఇబ్బందులకు లోనయ్యే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు ఆంజనేయ స్వామికి సింధూరార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో మిశ్రమంగా నడుచును. వృత్తి వ్యాపారాదుల్లో ఒడిదుడుకులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. శుభమూలక ఖర్చులు ఉండగలవు. అలాగే నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలాభిషేకం చేయించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. శుభమూలక ఖర్చులు ఉండగలవు. అలాగే
దైవ కార్యక్రమాల రీత్యా కానీ, అలాగే వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల రీత్యా కానీ ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కంద షష్ఠి కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతలు పెరుగును, స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరంతో అర్చన చేయించుకున్న మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆకస్మిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేయనప్పుడు జాగ్రత్త అవసరం. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాల విషయాల్లో ఆలస్యం జరుగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. అలాగే చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము, ఆటంకాలు వంటివి ఉండే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం వంటివి చేయించుకుని మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరొక కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. నమస్కారం.